నేను ఈ భూతనాభుడికి కొడుకునే, పరమశివుడికి కూడా నేను కొడుకునవ్వాల్సి వచ్చిందే. విష్ణువుకి కొడుకునయ్యాను, చాలా సంతోషం. విష్ణువు కొడుకు బ్రహ్మతో సమానమయ్యాను, చాలా సంతోషం. దేవతల చేత స్తోత్రం చేయబడుతున్నాను, సంతోషం. కానీ ఇది ఎక్కడి ప్రారంభం? శివుడికి కూడా కొడుకునయ్యాను. శివుడికి కొడుకునవ్వడం వల్ల ఏమైంది ఇప్పుడు నా పరిస్థితి? యథైర్భూతైర్వృత్తాసి, నేను పరమశివుడి చుట్టూ భూతగణాలు ఎలా ఉంటాయో నా చుట్టూ కూడా భూతగణాలు అలాగే ఉన్నాయి ఇప్పుడు. ఎందుకని? మా నాన్నగారికి కొడుకుని కదా, మరి శివుడికి కొడుకుని, ఆయన భూతేశుడు, ఆయన కొడుకుని కాబట్టి నా చుట్టూ కూడా భూతగణాలు నిలబడ్డాయి అని చింతయతీహ శాస్తాహ. ఆయన బాధపడుతున్నాడండి. అయ్యో విష్ణువుకు కొడుకునయ్యాను బాగుంది, కానీ పరమశివుడికి కూడా కొడుకునయ్యానేమిటా అని బాధపడుతున్నారు. అందుకే ఈ భూతగణాలన్నీ నా చుట్టూ చేరాయని, అందుకే ముక్కు మీద వేలేసుకున్నారు అన్నారు. ఆయన ఏం వేలు తీయలేదు అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి వేలు తీశారు అంటే ముక్కు మించి వచ్చినటువంటి వాడు మహాభక్తుడు, వచ్చినటువంటి వాడు తన మనసులో ఉన్న భావాన్ని పట్టుకున్నవాడు అని గుర్తు. అప్పుడు కదా ముక్కు మీద వేలు తీస్తానన్నారు. ఈయన చెప్పిన మాటలకి అయ్యప్ప స్వామి తన ముక్కు మీద వేలు తీయలేదు. కాబట్టి ఇప్పుడు రామరాయల వారు అప్పయ్య దీక్షితర్ వంక తిరిగారు. అప్పయ్య దీక్షితర్ వంక తిరిగి, ఏమయ్యా ఎందుకు ముక్కు మీద వేలేసుకున్నారు ఆయన, మీరేమైనా చెప్తారా అన్నారు. అంటే అప్పయ్య దీక్షితుల వారు అన్నారు, అంబేతి గౌరీం అహమావాహయామి. ఆయన ఎంత చిత్రమైన మాట చెప్పారంటే, నా తల్లి పార్వతీదేవి అంటున్నాడు భూతనాథుడు. విష్ణువుకి కుమారుడు కదా, విష్ణువు తల్లి మోహిని రూపంలో, పరమశివుడు తండ్రి. విష్ణువు తల్లి కాబట్టి ఏమనాలి అయ్యప్ప స్వామి? నా తల్లి విష్ణు అనాలి. కానీ అప్పయ్య దీక్షితర్ అన్నారు, అంబేతి గౌరీం అహమావాహయామి. నేను తలుచుకుంటున్నాను, నేను స్మరిస్తున్నాను. ఎలా తలుచుకుంటున్నానో తెలుసా? నాకు తల్లి పార్వతీదేవే అని నేను భావిస్తున్నాను. అంబేతి గౌరీం అహమావాహయామి. నేను స్మరించడానికి కారణం ఏమిటి? ఒక్కటే కారణం, పత్నేహ పితుర్ మాతర ఏవ సర్వాహ. మా నాన్నగారికి భార్యలు ఎవరున్నారో వాళ్ళందరూ నాకు తల్లులే. పూర్వం రాజులకి ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉండేవారు. తండ్రికి ఎంతమంది భార్యలున్నా కొడుక్కి తండ్రి గారి భార్యలు అందరూ తల్లులే కదండి. అందుకని నాకు తండ్రి శివుడు అంతవరకు ఖాయం, పరమశివుడి యొక్క కొడుకుని. కాబట్టి ఇప్పుడు పరమశివుని యొక్క భార్య పార్వతీదేవి నాకేమవ్వాలి? నా తల్లి అవ్వాలి. అందుకని అంబేతి గౌరీం అహం ఆవాహయామి. నేను నా తల్లి పార్వతీదేవి అని భావన చేస్తున్నాను. కారణం ఏమిటి? పత్నేహ పితురు మాతర ఏవ సర్వాహ. నా తండ్రి భార్యలందరూ నాకు తల్లులే. నా తండ్రికి భార్య అని చెప్పినప్పుడు గౌరీదేవిని చెప్తారు. గౌరీ శంకరులు అంటారు, పార్వతీ పరమేశ్వరులు అంటారు. కాబట్టి నేను పార్వతీదేవి నా తల్లి అంటున్నాను. పార్వతీదేవి నా తల్లి అన్నప్పుడు విష్ణువు నా తల్లి కాదు అని నేను చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? ఆ విష్ణువే పార్వతిగా ఉంటాడు కాబట్టి, నారాయణ నారాయణీగా ఉంటుంది కాబట్టి ఆయనే నాకు తల్లి. విష్ణువు తల్లి అండం వైష్ణవి తల్లి. వైష్ణవిగా విష్ణువు, నారాయణిగా పార్వతీదేవిగా నాకు తల్లి. కానీ ఇబ్బంది ఎక్కడొచ్చిందంటే, కథాంను లక్ష్మీం చింతయతీహ శాస్తాః. విష్ణువు నాకు తల్లే, ఆడదానిగా మోహిని రూపంలో ఉన్నప్పుడు నాకు అమ్మ. మా నాన్నగారి భార్య కాబట్టి, పరమశివుడి భార్య కాబట్టి గౌరీదేవి నాకు అమ్మ. కానీ విష్ణువు యొక్క భార్య లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని నేనేమని పిలవాలి? తండ్రికి భార్యలందరూ తల్లులు, తల్లికి భార్యలు ఉంటారా? ఉండరుగా. విష్ణువు తల్లి ఆయనకి. విష్ణువు తల్లి అయితే విష్ణువుకు మళ్ళీ భార్యలు ఎలా ఉంటారు? విష్ణువు తల్లి కాబట్టి తల్లికి భార్యలు ఉండరు. ఇంకా కథాంను లక్ష్మీం ను అని వేస్తే సంస్కృతంలో అనుమానం వచ్చింది అని గుర్తు. కథాంను లక్ష్మీం చింతయతీహ శాస్తాః. శాస్తాః అంటే శాస్త్రము తెలిసి ధర్మమును నిలబెట్టేవాడు అని గుర్తు. కథాంను లక్ష్మీం. నాకు లక్ష్మీదేవి ఏమవుతుంది? నేను ఏమని పిలవాలి లక్ష్మీదేవిని? లోకమందరూ జగన్మాత కాబట్టి లక్ష్మిని అమ్మ అంటారు. నేను అమ్మ అందామంటే లక్ష్మీదేవి నా అమ్మకి భార్య. అమ్మకి భార్య లోకంలో ఉండదుగా.
మా నాన్నగారికి ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉండొచ్చేమో, మా అమ్మగారికి భార్యలు ఉండరుగా. మరి మా అమ్మ విష్ణువు అయితే విష్ణువుకి భార్య లక్ష్మి కదా. మరి నాకు ఇప్పుడు లక్ష్మి ఏమవుతుంది? కథాంను లక్ష్మీం చింతయతీహ శాస్త్రాః. నాకు లక్ష్మీదేవి దగ్గరికి వెడితే అమ్మా అని పిలవాలా, ఏమని పిలవాలా? అసలు నాకు ఆవిడికి ఉన్న బంధుత్వం ఏమని వస్తుంది ఇప్పుడు? విష్ణువు నాకు తల్లి అయితే అని చింతయతీహ శాస్త్రాః. అయ్యప్ప స్వామి ఆలోచిస్తున్నారు, రాజా శాస్త్రారమీడే సకలార్థ సిద్ధై అన్నాడే. ఎవరైతే ఈ అయ్యప్ప స్వామి పాదములు పట్టుకుని పూజ చేస్తారో, ఎవరు ఈయనకి నమస్కరిస్తారో అటువంటి వారికి సకలార్థ సిద్ధై, అన్ని కోర్కెలు తీరుతాయి అన్నారు. ఈ మాట చెప్పగానే అప్పటిదాకా ముక్కు మీద వేలేసుకుని నాకు లక్ష్మీదేవి ఏమవుతుంది అని ఆలోచించినటువంటి అయ్యప్ప స్వామి ముక్కు మీద వేలు తీసేసి చెయ్యిలా పెట్టి అభయహస్తం పట్టారు. వెంటనే రామరాయల వారు అప్పయ్య దీక్షితుల వారి మెడలో పూలదండ వేశారు. నువ్వు అయ్యప్ప స్వామి మనసులో ఉన్నటువంటి రహస్యాన్ని పసిగట్టావయ్యా, ఆయన ఏది ఆలోచిస్తున్నారో నువ్వు పసిగట్టావు, పసిగట్టి ఇటువంటి శ్లోకం చెప్పగలిగావు. అయితే ఈ శ్లోకానికి సమస్య పరిష్కారం ఏమైనా ఉందా అంటే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ సమస్యకి పరిష్కారం ఉండదు. ఎందుకో తెలుసా అండి? ఎలా వస్తుంది పరిష్కారం? దానికి పరిష్కారం సాధించడం కుదురుతుందా? ఉండదు. అమ్మ విష్ణువు అయితే విష్ణువు భార్య ఏమవ్వాలి? అమ్మకి భార్య ఉండదు. లోకంలో అమ్మకి భార్య ఉండదు కాబట్టి అమ్మకి భార్య ఉండని స్థితిలో బంధుత్వం ఎలా చెప్తారు మీరు అయ్యప్ప స్వామికి లక్ష్మీదేవికి? చెప్పడం కుదరదు. నేను లక్ష్మీదేవిని ఏమని పిలవాలి అన్న విషయంలో అయ్యప్ప స్వామి వారు ఆలోచిస్తూ ముక్కు మీద వేలు పెట్టుకున్నారన్నది నిజమే అని నిరూపించారు అప్పయ్య దీక్షితుల వారు. అంటే నేను ఎందుకు ఈ విషయం మీతో మనవి చేశానంటే అయ్యప్ప స్వామి ఒక్కరూ లోకంలో అంత ఆశ్చర్యకరమైనటువంటి అవతారం, అటువంటి అవతారం ఇంకొకటి లేదు. అసలు శివకేశవులు ఇద్దరికీ ఆయన కొడుకుగా రావడం ఏంటండి? అది ఎలా సంభవం? అలా ఎందుకు పుట్టాలి అసలు? అలా శివకేశవులు ఇద్దరు కొడుకుని కందామని ఇప్పుడు అనుకోరు కదా, అలా ఎందుకు అనుకున్నారు? ఇప్పుడు అయ్యప్ప స్వామి వారు ఎక్కడుంటే అక్కడ ఏమవుతుందో తెలుసా అండి? శివకేశవుల మధ్య బంధుత్వం వస్తుంది. అది ఎటువంటి బంధుత్వం? మామూలు బంధుత్వం కాదు, దాంపత్య సంబంధం వస్తుంది. దాంపత్య సంబంధం వస్తే వచ్చే పెద్ద ప్రయోజనం ఏమిటో తెలుసా? మీరు కనీసం వాళ్ళ మధ్యలోంచి కూడా నడవకూడదు. దంపతుల మధ్యలోంచి మీరు నడవరుగా. కాబట్టి అయ్యప్ప స్వామి ప్రాంగణం ఎక్కడుంటుందో అక్కడ శివకేశవుల మధ్య భేదానికి సంబంధించిన మాట ఎప్పుడూ మాట్లాడకూడదు. కోపం వస్తుంది వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి. అంత గొప్ప స్వరూపం ఆ స్వరూపం. పైగా మీకు ఇంకొక గమ్మత్తు ఏమిటో తెలుసా? శివుడు జ్ఞానమునకు ప్రతీక. ఎందుచేతనంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్రియమిచ్చేత్ హృతాశన. మీకు ఎప్పుడైనా ఆరోగ్యం కావాలి అనుకుంటే సూర్యనారాయణుణ్ణి ఉపాసన చేయాలి. ఐశ్వర్యం కావాలి అనుకుంటే అగ్నిహోత్రుణ్ణి ఉపాసన చెయ్యాలి. సౌభాగ్యం కావాలి అనుకుంటే పార్వతీదేవిని ఉపాసన చెయ్యాలి. జ్ఞానమిచ్చేత్ మహేశ్వర. జ్ఞానం కావాలి అనుకున్నారనుకోండి, జ్ఞానము అంటే నా ఉద్దేశంలో ఏదో బిఏ చదువుకోవడం, బీకాం చదువుకోవడం అలాంటివి కావు. అవి కుక్షింభర విద్యలు, అంటే పొట్ట నింపుకోవడానికి పనికొస్తాయి. అటువంటివి కావు. ఏది జ్ఞానము అంటే ఏది తెలుసుకున్న తరువాత ఇక మళ్ళీ మీరు పుట్టవలసిన అవసరం లేదో అటువంటి జ్ఞానమును ఇవ్వగలిగినటువంటి వాడు పరమశివుడు. కాబట్టి ఇప్పుడు జ్ఞానం ఇచ్చేటటువంటి వాడు ఆయనకి తండ్రి, రక్షణ చేసేటటువంటి వారు శ్రీ మహావిష్ణువు. విష్ణు స్వరూపాన్ని తలుచుకుంటే చాలు, రక్షిస్తారు ఆయన. ఎంత ప్రమాదం నుంచైనా రక్షిస్తారు, చాలా గొప్పగా కాపాడతారు. అందుకే స్థితికార లక్షణం అంతా ఎప్పుడూ శ్రీ మహావిష్ణువుది. అందుకే ఆయన అవతార స్వీకారం ఎందుకు చేస్తారంటే ధర్మాన్ని రక్షించేటటువంటి గుణం ఎప్పుడూ విష్ణుమూర్తి ఎందే ఉంటుంది. మళ్ళీ అవతార స్వీకారం ఎవరు చేస్తారంటే అమ్మవారు చేస్తుంది. అమ్మవారు అవతారాలు తీసుకుంటుంది. అందుకే శారదా నవరాత్రుల్లో అవతారాలు వేస్తాం. అవతారాలు అమ్మవారు తీసుకుంటుంది, అవతారాలు విష్ణువు తీసుకుంటారు. శివుడు అవతారాలు ఉండవు. ఎందుకుండవంటే ఆయన ఎప్పుడూ జ్ఞానం ఇస్తాడు.
అమ్మవారిగా విష్ణువు, విష్ణువుగా అమ్మవారు, వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే లోకాన్ని రక్షిస్తూ ఉంటారు ఎప్పుడు. అందుకే విష్ణువుది అమ్మవారిది అలంకార ప్రియత్వం, పరమశివుడిది అభిషేక ప్రియత్వం. ఇప్పుడు పరమశివుడు జ్ఞానం ఇస్తాడు, శ్రీ మహావిష్ణువు రక్షణ చేస్తారు. మీరు ఇద్దరినీ వేరువేరుగా కొలవక్కర్లేదు. అయ్యప్ప స్వామి పాదాల దగ్గరికి వెళ్ళి నిలబడి నమస్కారం చేశారనుకోండి, తల్లిదండ్రులు ఇద్దరూ సంతోషిస్తారు. మా అబ్బాయి దగ్గరికి వచ్చాడరా వీడని చెప్పి పరమ సంతోషాన్ని పొందేది ఎవరంటే శివకేశవులు ఇద్దరూ సంతోషాన్ని పొందుతారు. విష్ణువు తల్లిగా ఉన్నారు, శివుడు తండ్రిగా ఉన్నారు ఆయనకి. ఇప్పుడు మీకు శివకేశవుల అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి, ఇహమునందు రక్షణ ఉండాలి, జ్ఞానము కలగాలి. రెండూ కలగాలంటే అయ్యప్ప స్వామిని సేవించాలి. అందుకే రెండిటినీ ఇవ్వగలిగినటువంటి పెద్దరికం ఉన్నవాడు కాబట్టి ఆయనకి ఆర్యన్ అని పేరు. ఇవ్వాలంటే మనందరం అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అని పిలుస్తున్నాం కానీ అసలు వైదిక మర్యాదలో ఆయన పేరు ఆర్యన్. మీరు ఎప్పుడైనా స్కాంద పురాణాన్ని చూస్తే అందులో ఎక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం అని ఉండదు. శబరిమలలో ఆర్యం దేవాలయము అని ఉంటుంది. ఆర్యా మహాదేవి యున్నను రక్షింప నిరుంగునో ఎరుగదో నా భాగ్యం ఎట్లున్నదో అంటుంది పోతన గారి భాగవతంలో రుక్మిణీదేవి. ఆర్యా మహాదేవి అంటే అత్యంత గౌరవింపబడవలసినటువంటి స్వరూపాన్ని ఆర్య అని పిలుస్తారు. పూర్వం ఎవరైనా పెద్దలకు ఏదైనా ఉత్తరం రాశారనుకోండి, ఆర్య అని సంబోధించి నమస్కారములు అనేవారు. ఆర్య అని పిలుస్తారు. ఆర్య అంటే పూజింపదగినవాడా అని, ఆర్యా మహాదేవి అంటే పూజింపదగిన దానా అని. ఆర్య పురుషుడికి, ఆర్యా మహాదేవి స్త్రీకి. పూజనీయమైన ఇద్దరిని ఆర్యా శబ్దంతో సంబోధిస్తారు. అయ్యప్ప స్వామి వారికి ఉన్న పేరు ఆర్యన్. స్వామి ఆయన పేరులో ఉన్నది కాదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను ఏది చెప్తున్నానో అది పరమ సత్యమని మీరు గుర్తించెదరుగాక. స్వామి ఆయన పేరు కాదు. మీరు లోకంలో కేవలం స్వామి అన్నారనుకోండి, అది ఎవరికి చెందుతుందో తెలుసా అండి? లోకంలో ఏ దేవతా స్వరూపానికి అది చెందదు, ఒక్క సుబ్రహ్మణ్యేశ్వరుడికే చెందుతుంది. నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే మీరు అమరకోశం తీసి చూడండి. అమరకోశంలో స్వామి, గుహ, పార్వతీపుత్ర, స్కంద అని ఆయన నామాల్లో స్వామి అన్న నామం ఉంటుంది. స్వామి అన్న నామం నామంగా ఉన్నది ఎవరికి అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడికి. అందుకే స్వామి అన్నది అయ్యప్పకి చెందేది కాదు నిజానికి. కానీ పూజనీయత్వాన్ని చూపించడానికి మనం ఏం చేస్తామంటే ఎక్కడెక్కడ చాలా గౌరవింపదగిన స్థానాలు ఉన్నాయో వాటికి స్వామి కలుపుతాం చివరికి తీసుకెళ్ళి. వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి అని మీరు అనక్కర్లేదు. స్వామి అంటే సుబ్రహ్మణ్యుడే. స్వామి అన్నారనుకోండి వెంకటేశ్వరుడికి చెందదు, అది సుబ్రహ్మణ్యుడికి చెందుతుంది. వెంకటేశ్వర స్వామి అన్నారనుకోండి వెంకటేశ్వరుడు పూజనీయుడు. కానీ స్వామి అన్న శబ్దం ఒక్కటి మాత్రం తనంత తానుగా వెళ్ళేది ఒక్క సుబ్రహ్మణ్యుడికి. స్వామి అన్న పేరు చేత పూజనీయత చెప్పబడిన సుబ్రహ్మణ్యుడు ఎంత గొప్పవాడో, ఆర్యన్ అన్న పేరుతో పిలవబడినటువంటి అయ్యప్ప కూడా అంత గొప్పవారు. ఆయన యథార్థమైనటువంటి పేరు అయ్యప్ప కాదు. అది నేను స్పష్టంగా చెప్పాలి అంటే లౌకిక మర్యాదలో, అంటే ఒక పిలుపు తేలికగా ఉండేటటువంటి సంబోధన ప్రక్రియలో అయ్యప్ప అని వచ్చింది. కానీ అది చూడండి ఆమ్రీడితము అంటారు. ఆమ్రీడితము అంటే ఒకదాన్నే మళ్ళీ మళ్ళీ అంటుంటాం. రామ రామ అంటారు. ఆదిత్య హృదయంలో వాల్మీకి మహర్షి రామ రామ మహాబాహో అంటారు. రామ రామ ఎందుకు రెండు మాటలు పిలవడం అంటే ప్రేమ. అమ్మా అమ్మా అంట, అమ్మా అమ్మా రెండు మాటలు ఎందుకు? అమ్మా అంటే సరిపోదా? ఆర్తితో పిలుస్తున్నారు అనుకోండి అమ్మా అమ్మా అంటాం. నాన్నగారండి నాన్నగారండి అంటాడు. నాన్నగారండి నాన్నగారండి ఎందుకు? నాన్నగారండి అంటే పలకడాయన రెండు మాటలు పిలవాలా? మీరు మామూలుగా పిలిస్తే నాన్నగారండి అంటారు. ఏదో ఆర్తితో పిలుస్తున్నారు అనుకోండి నాన్నగారండి నాన్నగారండి అంటారు. ఆర్తితో పిలుస్తున్నామని చెప్పడానికి అయ్యప్ప అంటారు. అయ్య అంటే నాన్నగారు, అప్ప అంటే నాన్నగారు.
కన్నడ దేశంలో అప్ప శబ్దాన్ని ఎక్కడ కలుపుతారంటే తండ్రితనానికి కలుపుతుంటారు. అందుకే తిమ్మరుసుకి అప్పాజీ అని పేరు. అప్పాజీ అంటే జీ అంటే గారు అని. అప్ప తండ్రి, రాయలవారు తిమ్మరుసుని మంత్రి అని పిలవడం ఇష్టం లేక తండ్రి వంటి వాడు కనుక అప్పాజీ అంటే నాన్నగారండి అని పిలిచాడు. అంత గౌరవనీయంగా సంబోధించాడు. అయ్యా అంటే తండ్రి అని. అయ్య అమ్మ అని కదా అంటాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. అయ్య తండ్రి, అప్ప తండ్రి, అయ్యప్ప తండ్రి, తండ్రి నాన్నగారండి నాన్నగారండి అని ఆర్తితో పిలవడం అయ్యప్ప అని పిలవడం. అసలు ఆయన పేరు ఆర్యన్, అత్యంత గౌరవనీయుడు. అందుకే స్కాందంలో మీకు ఆర్యం దేవాలయము అని ఉంటుంది. నేను ఈ మధ్యకాలంలో పుస్తకానికి ముందు మాట రాసినప్పుడు కూడా నేను ఇదే రాశా. దాని అసలు పేరు ఆర్యన్, ఆర్యం దేవాలయము అనే పురాణాంతర్గతంగా దానికి పేరుంది. ఆయనకి భూతనాథుడు అని ఒక పేరు. భూతనాథుడు అంటే ఆయనకి ఎందుకు భూతనాథత్వాన్ని ఇచ్చారు అంటే, భూతనాథుడు పరమశివుడు ఒక్కడే అని మీరు అనుకోకండి. తండ్రి తన దగ్గర ఉన్నటువంటి అపారమైనటువంటి సంపదని, నాయన ఇక్కడిందుకయ్యా మీరు మాటలు, మీరు మాట్లాడితే చెప్పండి నేను మానేస్తాను, లేదు నేను మాట్లాడాలంటే మీరు మాట్లాడతారు, ఏదైనా మాట్లాడద్దు. కాబట్టి భూతనాథుడు అంటే తన దగ్గర ఉన్నటువంటి అపారమైన ఆస్తిని విభాగం చేసి, ఇంత ఆస్తి నేను ఒక్కడనే చూడడం కుదరదురా అబ్బాయి, మీరు ఇదిగో నువ్వు ఈ 500 ఎకరాలు చూడు, నువ్వు ఈ 1000 ఎకరాలు చూడు, నువ్వు ఈ 2000 ఎకరాలు చూడని ముగ్గురు కొడుకులకి విభాగం చేసిన తండ్రి ఎలా ఇస్తాడో అలా పరమశివుడు భూతగణములన్నింటి మీద నాయకత్వాన్ని ఇద్దరికి ఇచ్చాడు. చాలా మంది ఎక్కడ పొరపాటు పడతారంటే భూతనాథ శబ్దం ఒక్క పరమశివుడికి వర్తిస్తుంది, లేకపోతే భూతనాథుడు ఆర్యన్ అంటే అయ్యప్పకి చెందుతుంది అనుకుంటారు. కాదు, భూతనాథుడు అన్న పేరు అయ్యప్ప స్వామి కన్నా ముందే ఎవరికి ఉందో తెలుసా అండి? పరమశివుడి తర్వాత వినాయకుడికి ఉంది. భూతాది సంసేవిత చరణం అని దీక్షితర్ గారు కీర్తన చేయలే? భూతముల అన్నిటి చేత ఆయన సేవింపబడుతుంటాడు. అందుకే భూత సేవిత గణపతి అని ఆయనకు ఒక పేరు. పరమశివుడు భూతగణములకు కూడా అధిపతి. మీరు ఇక్కడ ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను కేవలం మంచివాళ్లే నా మాట వింటారండి అన్నాను అనుకోండి, పరిపాలన అన్నది ఎలా జరుగుతుందండి? పరిపాలన ఎలా చేస్తారు? చెడ్డవాళ్లు కూడా మీకు భయపడాలి. ఎంత చెడ్డవాళ్లు కూడా చాలా జాగ్రత్త, నేను ఒప్పుకోను పనిచేయడానికి. నువ్వు కాని వాళ్ళ జోలికి వెళ్ళావో, ప్రభుత్వం దేనికి ఉందండి? ప్రభుత్వం మీకు గ్రంథాలయాలు కట్టడానికి, మీకు ఆనకట్టలు కట్టడానికి, మీకు విద్యాలయాలు కట్టడానికే కాదు, కారాగారాలు కట్టడానికి, న్యాయస్థానాలు కట్టడానికి కూడా ప్రభుత్వమే ఉంది. ప్రభుత్వం కారాగారాలు ఎందుకంటే కట్టడం, దాని బదులు ఇంకో హాస్పిటల్ కట్టమనంటే, ప్రభుత్వం కారాగారం కట్టింది కాబట్టే నీ ఐశ్వర్యాన్ని ఎత్తుకుపోదామనుకున్నవాడు ఎత్తుకుపోకుండా రక్షింపబడుతున్నావు. కారాగారం అందుకే ఉంది, న్యాయస్థానం అందుకే ఉంది కదా. అవి ఉండడం మిమ్మల్ని రక్షించడానికే. దొంగల నుంచి రక్షించడానికి ప్రభుత్వం కారాగారం కట్టి దొంగలను అందులో పెట్టినట్టే భూతనాథ శబ్దానికి అర్థం ఏమిటో తెలుసా అండి? అమ్మ బాబోయ్ ఆయన చంపేస్తాడు రామన్నని భయపడి ఆయన దగ్గర వాళ్ళు కూడా ఇలా చేతులు కట్టుకు తలంచుకు నించుంటారు. ఆయన కానీ ఊరుకున్నాడు అనుకోండి, వాళ్ళు వచ్చి మన మీద పడిపోతారు. వాళ్ళు వచ్చి మీద ఎందుకు పడిపోవట్లేదో తెలుసా? ఆయనకి భయపడి మీద పడరు. అందుకే మీరు ఎప్పుడైనా చూశారో లేదో, భూతాలు మీ మీద పడకుండా ఉంటాయనుకోకండి, రోజు వచ్చి పడతాయి. చీకటి పడితే వాటిది రాజ్యం. భాగవతంలో దాని గురించి బ్రహ్మాండమైన ప్రస్తావన చేస్తారు. సూర్యాస్తమయం కానీ అయిపోయిందంటే వాటికి స్వేచ్ఛ, అవి విహరిస్తాయి. ఇంకా అవి విహరించినప్పుడు ఏం చేస్తాయంటే ఇళ్లలోకి వస్తాయి, గుళ్ళోకి వస్తాయి. భూతబలి ఇవ్వట్లా? బలిహరణ మంటపం మీద భూతబలి ఇవ్వట్లేదండి, ఇంట్లోకి కూడా వస్తాయి భూతాలు. అందుకే కదా మీరు ఉత్తిష్టంతు భూత పిశాచాహ అని చెప్తున్నారా లేదా? నేను అబద్ధం చెప్పానంటారేంటి? మీరు మంత్రం చెప్పట్లా? తెల్లారితే మీ ఇంట్లో ఉత్తిష్టంతు భూత పిశాచాహ, ఓ భూతములలారా పిశాచములలారా మీరు లేచిపోండి, మేము పూజ చేసుకుంటాం అంటున్నారా లేదా? మీరు అక్కడ లేకపోతే మీరు లేచిపోండి ఎందుకంటారు? లేనిదాన్ని లేచిపోండి అంటే మీరు పిచ్చేళ్ళని గుర్తు. ఇక్కడ నేను ఉంటే కదా కోటేశ్వరారు, మీరు
ఇక్కడ ఒక్కసారి లేచి ఇలా కూర్చోండి అంటే నేను ఇక్కడ ఉంటేను నన్ను లెమ్మడానికి, ఇక్కడ నేను లేకుండా కోటేశ్వరారు మీరు ఇక్కడి నుంచి ఒక్కసారి లేచి అక్కడ కూర్చోండి అంటే నీకేం పిచ్చే వీరు ఆయన ఉన్నాడు అక్కడ అనరు. ఉత్తిష్టంతు భూత పిశాచాహ అని మీరు మీ ఇంట్లో పూజకు మొదట్లోనే చెప్పారు అంటే మీ ఇంట్లో భూతాలు పిశాచాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అదేంటండి ఎప్పుడున్నాయండి? రాత్రి వస్తాయి. వచ్చినవి ఎందుకు లేచాయి? బ్రహ్మకర్మ సమారభే. మేము ఈశ్వరారాధన చేసుకుంటాం, మీరు మమ్మల్ని అల్లరి చేస్తారు. మేము ఈశ్వరుణ్ణి నమ్మాం, ఆయన్ని సేవిస్తాం, అందుకని మీరు ఇక్కడి నుంచి లేచిపోండి. ఇప్పుడు లేవలేదనుకోండి, మీరు వాటిని ఆపగలరా? ఈశ్వరుడు ఏమర్రా, నా సేవ చేసుకుంటానని వాళ్ళు వస్తే ఏం లేవకుండా ఇంకా ఇక్కడ కూర్చున్నావు అంటారని వాళ్ళు లేస్తున్నారా? మీకు భయపడి లేచిపోయే వాళ్ళు అయితే మీ ఇంట్లోకి రారు. మీకు భయపడి లేచిపోయేవాళ్ళు కారు. బ్రహ్మకర్మ సమారభే అంటే వాళ్ళు లేస్తున్నారు. వాళ్ళు ఎవరి ఆజ్ఞకి భయపడుతున్నారు? పరమేశ్వరుడి ఆజ్ఞకి భయపడుతున్నారు, పరమశివుడి ఆజ్ఞకి. ఇప్పుడు ఆయన భూతనాథుడు అవడం నీకు రక్షణ, నీకు బాధ. ఇది తెలియక కొంతమంది ఏమంటారంటే అబ్బో ఆయన భూతనాథుడు అండి అంటారు. ఆయన భూతనాథుడు కాబట్టి నువ్వు బతికున్నావు అంటే పీకేస్తాయి మీదబడి. కాబట్టి ఆయనకి లొంగి ఉంటాయి భూతగణాలన్నీ కూడా. సృష్టిలో అవి కూడా భాగం అండి. మరి అవన్నీ ఉంటాయి, ఉగ్రప్రాణులు, అవన్నీ ఆయన వశంలో ఉంటాయి. ఆయన వశంలో అవి ఉంటాయి. మార్కండేయుడు వంటి మహాభక్తులు ఉంటారు. మార్కండేయుడు వంటి మహాభక్తులు ఉండడం గొప్ప విషయం కాదు, భూతగణములు కూడా భయపడి ఉండడం గొప్ప విషయం. ఆయన చాలా సమర్థుడండి పరిపాలనలో అని ఎప్పుడంటారు మీరు? ఆయన కాలంలో ఒక్క దొంగతనం లేదన్నారనుకోండి, అది సమర్థతకి గీట్రై. ఆయన కాలంలో మహాత్ములు ఉన్నారు, అబ్బో భయంకరమైన దోపిడీదారులు ఉన్నారు అంటే ఆయన సమర్థుడు కాడు. రామరాజ్యం అని ఎప్పుడంటారు? ఆయన కాలంలో తలుపుకి తాళం వేయక్కర్లేదు రామరాజ్యంలో. ఎందుకని ఒక్క దొంగడు లేడు. ఎందుకు దొంగడు లేడు? రాముడు ఉండగా దొంగ ఉండడమే. ఇది రాముడి గొప్పతనం. భూతనాథుడి గొప్పతనం ఏంటి? ఆయన ఉండగా భూతాలు మన జోలికి రావడమే, ఇది ఆయన గొప్పతనం. ఇప్పుడు నాకు చెప్పండి, ఆయన భూతనాథుడు అవడం మీకేమిటి కష్టం? మీకేమైనా కష్టమా? మనకి రక్షణ. ఆయన ఏం చేశాడంటే ఈ భూతగణములను విభాగం చేశాడు. ఇదిగో అబ్బాయి, ఈ భూతగణాల్లో ఇన్ని కోట్ల కోట్ల భూతములకు నువ్వు నాయకత్వం వహించు అని కొన్ని గణములకు అంటే కొన్ని సమూహములు చేసి మొట్టమొదట వినాయకుడికి ఇచ్చాడు కొన్నిటిని. కాబట్టి ఆయనకి భూతగణపతి అని పేరు ఉంటుంది. ఆయన కొన్నిటికి నాయకత్వం వహిస్తాడు. అలాగే ప్రత్యేకించి మనుష్యుల యొక్క శాంతిని పాడు చేసేటటువంటివి ఏవి ఉంటాయో అటువంటి భూతగణములన్నిటినీ తీసుకెళ్లి అయ్యప్ప స్వామికి ఇచ్చారు. అంటే ఆర్యంకి ఇచ్చారు. అందుకని ఆయన దగ్గర కూడా ఏముంటాయో తెలుసా అండి? భూతగణాలు ఉంటాయి. లేకపోతే భూతనాథుడు అన్న పేరు ఉండదు. అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆయన పక్కన ఇలా చించుట, అయ్యప్ప స్వామి దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళడం కానీ అయ్యప్పని సేవించడం కానీ చేస్తే మీరు నమ్మండి, నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను, సత్యం సత్యం పునఃసత్యం, మీ వంశం తరించిపోగలిగినంత గొప్ప స్థితిలోకి మిమ్మల్ని ఆయన ఎత్తేస్తాడు. ఎందుకు ఎత్తేస్తాడో తెలుసా అండి? ఒక్కటే కారణం, ఆయన ధర్మశాస్త్ర. ఏది పట్టుకుంటే మీరు వృద్ధిలోకి వస్తారో ఆ ధర్మాన్ని పట్టుకునే వైపుకి మిమ్మల్ని తీసుకెళ్లి కలిపేస్తాడు ఆయన. అందుకే ఆయన ఎక్కడ ఉంటారో, ఎవరు ఆయన దేవాలయానికి ఎడతారో వాళ్ళు ధార్మికులై బ్రతకడం వాళ్ళకి అలవాటవుతుంది, పరమ ధర్మంతో జీవిస్తారు. అందుకే తప్పకుండా ఆర్యన్ని పూజ చేస్తూనే ఉండాలి. ఆయన పూజ ఎన్నడూ విడిచిపెట్టకూడదు. అందుకే ఆయన యొక్క పూజా విధానం అంతా కూడా ఎలా ఉంటుందంటే శివకేశవ అభేదంగా ఉంటుంది. జ్ఞానమును మీకు పుష్కలంగా ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉంటుంది. అందుకే అయ్యప్ప స్వామి ప్రతిష్ఠ గృహస్థు చెయ్యవచ్చా? ఇది